వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 51. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? శ్రీకాంత్, అభి నీకేమవుతాడు అని శాన్విని అడగగానే, శాన్వి నాకు బావ అవుతాడు అని నోట్లో నుండి ఎప్పుడు వచ్చిందో అభి కోపంగా శాన్వి వైపే చూస్తుంటాడు. అలా చెప్పుకుంటూ శాన్వి అనుకోకుండా అభి వైపు చూసేసరికి, వీడేంటి నాకెళ్ళి ఇలా కోపంగా చూస్తున్నాడు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు కదా, వీడెప్పుడు ఎలా ఉంటాడో ఏమో, వాడికే తెలియదు అనుకుంటుంది. శ్రీకాంత్ జానకమ్మ వైపు తిరిగి, తను నీకేమవుతుంది? శాన్వి కోపంగా శ్రీకాంత్ వైపు చూస్తుంటే, శ్రీకాంత్ చూసిన కాడికి చాలు కానీ చెప్పండి మేడం అని డ్రామాస్టిక్గా అంటాడు. శాన్వి శ్రీకాంత్ వైపు కొరకొర చూస్తూ, తను నాకు మేనత్త అవుతుంది అని చెప్తుంది. ఓకే మేడం, ఏమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ మధ్యలో ఎంక్వైరీ చేస్తాను, ఇప్పటికి మాత్రం వదిలేస్తున్నా అని శ్రీకాంత్ అనగానే, శాన్వి ఏంటి అని సీరియస్గా అడుగుతుంది. ఏం లేదు మేడం, ఇప్పటికి మీరు చెప్పిన సమాధానాలు చాలు, మధ్యలో నాకేమైనా డౌట్ వస్తే అప్పుడు అడుగుతాను అని సాగదీసి చెబుతాడు. శ్రీకాంత్ అభి వైపు మళ్ళీ, సరేరా, నీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పు. ఓకేరా శ్రీ అని అభి చెప్పగానే, శ్రీకాంత్ బాయ్ రా, నాకు స్టేషన్కి టైం అవుతుంది అని శ్రీకాంత్ అంటుంటే, అక్షర అన్నయ్య టిఫిన్ చేసి వెళ్ళండి అని చెప్తుంది. వద్దమ్మా, నేను ఇప్పుడే టిఫిన్ చేసి కడుపు నిండా తిని వచ్చాను, మళ్ళీ ఎప్పుడైనా నీ చేతి భోజనం చేసే వెళ్తాను అని రిక్వెస్టింగ్గా చెప్తాడు. అక్షర మళ్ళీ ఎప్పుడన్నా కాదన్నయ్యా, రేపు నైట్ డిన్నర్కి ఇక్కడికే రావాలి, నీకోసం చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై చేసి పెడతాను. శ్రీకాంత్ అమ్మ అక్షర, నువ్వు చెప్తుంటేనే నా నోరు ఊరిపోతుంది, నా కడుపు నిండిపోతుంది, రేపు నైట్ తప్పకుండా వస్తాను తల్లి. జానకమ్మ వైపు తిరిగి, బాయ్ ఆంటీ. జానకమ్మ బాయ్ శ్రీకాంత్ అని చెప్తుంది. ఇంకా శాన్వి వైపు అలానే చూస్తూ వెళ్తుంటే, వీడేంటి నన్ను అదో రకంగా చూస్తున్నాడు, వచ్చిన కానుంచి గమనిస్తున్నాను, వీడేమో తేడాగా ఉన్నాడు, వీడితోటి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, నన్ను కనిపెట్టినా కనిపిస్తాడు అని మనసులో అనుకుంటుంది. శ్రీకాంత్ వెళ్తూ వెళ్తూ, నాకు తనని చూస్తుంటే ఎక్కడో డౌట్ కొడుతుంది, నాకు తనే అని అనుమానం వస్తుంది, కానీ తను వీళ్ళకు దగ్గర రిలేటివ్ కదా, ఎందుకు చేస్తుందో అన్ని వివరాలు డీటెయిల్స్గా తెలుసుకొని అప్పుడు పట్టుకుంటాను, లేకపోతే ఈ అభిగాడి ముందు నా పరువు పోతుంది అనుకుంటూ అక్కడి నుండి స్టేషన్కి బయలుదేరుతాడు. అభి శ్రీకాంత్ వెళ్ళిందాకా ఆగి, అమ్మ నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను రా అక్షర అంటూ తనని తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.